డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ స్నేక్ బైట్. హాయ్, నేను డాక్టర్ జ్యోతిర్మయి సహస్ర, ఎమర్జెన్సీ ఫిజిషియన్, నెల్లూరు. స్నేక్ బైట్ జరిగిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ స్టే కామ్. ప్యానిక్ అవ్వకండి. ఎక్కువగా ప్యానిక్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ పెరిగి ఇంకా వీనం అంటే విషం అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, స్టే స్టిల్. బాడీని ఎక్కువగా కదిలించకుండా ఉండండి. ఎక్కువగా మూమెంట్స్ ఇవ్వడం వల్ల కూడా సర్క్యులేషన్ పెరిగి వీనం స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్మొబలైజ్ ద లింబ్. ఎక్కడైతే బైట్ జరిగిందో ఆ లింబ్ని కదిలించకుండా ఉండండి. లైక్ ఫ్రాక్చర్ జరిగితే ఎలా కదిలించకుండా ఉంటామో అలాగా. ఫోర్త్ స్టెప్, అక్కడ ఏదైనా టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఏదైనా టైట్ క్లాత్స్ కానీ ఉంటే అవి రిమూవ్ చేయండి. ఫిఫ్త్ స్టెప్, ఇమీడియట్గా నియర్ బై ఉన్న ఎమర్జెన్సీకి వెళ్ళండి. ఎర్లీగా యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ పాయిజన్ని ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేస్తుంది. సో చాలా వరకు కాంప్లికేషన్స్ కూడా తగ్గించవచ్చు. స్నేక్ బైట్ జరిగిన వెంటనే ఏం చేయకూడదు? డోంట్ కట్. ఆ బైట్ జరిగిన ప్రదేశాన్ని కట్ చేయకండి. దీని ద్వారా విషం బయటికి రాకపోగా ఇంకా బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది. డోంట్ సక్. విషాన్ని బయటికి పీల్చడం కానీ ఇలాంటివి చేయకండి. డోంట్ అప్లై టార్నిక్వెట్. కొంతమంది బైట్ జరిగిన ప్రదేశానికి ముందు టైట్గా రోప్స్ కానీ బ్యాండేజెస్ కానీ ఇలాంటివి కడుతూ ఉంటారు. దీనివల్ల బ్లడ్ సప్లై కంప్లీట్గా ఆగిపోయి అక్కడ మజిల్ కానీ టిష్యూ డ్యామేజ్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి, ట్రెడిషనల్గా కానీ హోమ్ రెమెడీస్ కానీ ఇలాంటివి చేసి ట్రీట్మెంట్ని డిలే చేయకండి. లాస్ట్ వన్, ఇంకొంతమంది స్నేక్ని పట్టుకొని హాస్పిటల్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. ఇంకొంతమంది స్నేక్ని ఫోటో తీసుకురావడానికి వాళ్ళ లైఫ్నే రిస్క్లో పెడుతూ ఉంటారు. ఇలా చేయకండి. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.